మన జీవితంలో ఒక సంఘము ఆనాడు యేసుప్రభు మూలరాయిగా ఉండి అపోస్తలుల బోధ కట్టబడిన సంఘం. ఈనాడు ఆ సంఘం కాదు, అదే సంఘము. గాని ఇప్పుడు ఈ సంఘము ఎత్తబడే సిద్ధపాటు కలిగి ఉన్న సంఘం అండి. ఆ మెచ్యూరిటీ ఉండాలి. మన జీను, మనలో ఉన్నటువంటి డిఎన్ఏకి మార్పు రాదు, కానీ శరీరం యొక్క ఆర్గన్స్ కానీ ఆల్ ద ఫ్యాకల్టీస్, అవయవాలు, ఇవన్నీ కూడా అంతే ఉంటది, కానీ పుట్టినట్టు లేదు. ఉందా? ఎదుగుదల, పెరుగుదల మనకి కావాలి, కానీ వ్యక్తిత్వం మారకూడదు. సత్య బోధను బట్టి మనం ఎంత గొప్ప జీవితముకు వెళ్ళినా కూడా సత్యమును బట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఈ మధ్యలో ఏమైపోకూడదు, కొత్త కొత్త బోధలు, ఉపదేశములు, పద్ధతులు, విధానమును, ఆలోచనలు, తలంపులు వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక.